గైస్ ఈరోజు సండే కదా, పండే మొత్తం ఈ రోజు ఏదో ఒకటి క్రేజీ ప్రాంక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. ఇక రోడ్ మీకు అయితే మన బిల్లి బాయ్ 7 ఎన్ని రోజులు మనమే చేసుకుంటామని చెప్పేసి ఈ రోజు రోడ్ మీకు వచ్చి చేద్దామని చెప్పేసి మీకు అర్థమవుతుంది. గురంగూడ బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ కూడా మెయిన్ రోడ్కి వచ్చేసినాము. చూడండి, ఈ రోడ్ మీద ఎవరు వచ్చినా సరే, బండి అయినా సరే, కార్ అయినా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఆపి వాళ్ళని దర్శనం చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. ఇక ఈ రోజు ఎవరి పని అయితే చూద్దాం. క్రేజీ ఉంటుంది వీడియో మాత్రం, లాస్ట్ వరకు చూడండి. కానీ ఇంకోటి ఏంటంటే భయం అవుతుంది. ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఇక వాళ్ళు ఎట్లా రియాక్షన్ జరుగుతుందో, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో వాళ్ళు ఏం అర్థమైతే లేదు. ఇది ఒక భయం అయిపోయింది. కానీ అయినా కూడా మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మేము ఏదైనా చేస్తాం, దేనికైనా రెడీ ఉంటాము. సో మీకోసం ఎండ్ మీరు వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది వీడియో మొత్తం చూస్తుంటే. ప్లస్ చూడండి, ఏంటి అట్లే బండాపుడండి బ్రో, 2 నిమిషాలు ఏంటి నీకేంది ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. ఎవడా నువ్వు? 2 నిమిషాలు వచ్చాం బ్రో. డివిజన్ వస్తాం బ్రో. జాగ్రత్త మళ్ళీ దానికైతే నన్ను దింగుతారు అక్కడ. జాగ్రత్త మళ్ళీ దానికైతే నన్ను దింగుతారు అక్కడ. ఏంది బ్రో మీ ఊరు రిలేషన్లు డైరెక్ట్ సడన్గా అసలు అర్జెంట్ ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళాలి. యాక్సిడెంట్ అని పోతురు తెలుసు కదా మీకు. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగి. నాకేం తెలుసు బ్రో, మీ ఫ్రెండ్స్ కదా. ఏమో బ్రో, నీ కూడా తెలిసేమో అనుకున్నా. అసలు సడన్ గా ఇలా ఏం లేదు, అసలు మరీ రోడ్డు మీద ఇట్లా ఆపుతున్నారు. కొంచెం ఉంటే బుద్ధింగేటన్నాయి. ఏమో బ్రో, యాక్సిడెంట్ అంటారు కదా, టెన్షన్ లేదు అప్పటికి వచ్చినప్పటికీ టెన్షన్ లేదు. వాళ్ళు వస్తారేమో 5-10 నిమిషాలలో. కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి బ్రో. మళ్ళీ మా డ్రైవింగ్ అయితే వచ్చే నాలోకి దానికన్నా అయితే మళ్ళీ నా ఇంటి అనుకుంటారు. ఏమో బ్రో, నాకు కూడా వెళ్ళేసారు కరెక్ట్గా తెలియదా. నాకేం తెలుసు ఇచ్చి నాకు వాళ్ళ డ్రైవింగ్ వచ్చి నాకేం తెలుసు. మీరు కాదా వాళ్ళు? ఎవరు వాళ్ళు నా వాళ్ళు ఎందుకైతే బ్రో. ఏంది బ్రో బ్రో మా వాళ్ళు ఎందుకైతే బ్రో వాళ్ళు గమ్మత్ చెప్తావు. బ్రో ఇప్పుడు వాళ్ళు రైట్ అని కూడా చెప్తున్నారు. అరే బ్రో వాళ్ళు ఎవరికి చెప్తారు, నీకు చెప్తారు. బండి వెంట బ్రో చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఏదో ఏడిగో బ్రో. బండి వస్తుందేమో 10 నిమిషాలలో. నాకు అప్పుడే అర్థమైంది బ్రో, వాళ్ళ స్కామ్ ఇలా కాదు బ్రో. యాక్సిడెంట్ అని చెప్పి ఉండదులే. మరి రోడ్ నీకు తెలుసు అని అనుకున్నా బ్రో. బ్రో నాకేం తెలుసు బ్రో, నాకు తెలియదు నీకు తెలుసేమో, నువ్వు అందుకే ఇచ్చినావేమో. నీకు రైట్ కూడా చెప్పింది బ్రో. ఏంది బండి నిన్ను నీకు చూపెట్టింది బ్రో, నీకు రైట్ కూడా చెప్పింది బ్రో. బ్రో అట్లా కాదు బ్రో, నీకు బండి ఇచ్చినా కదా, నీకు రైట్ చెప్తారేమో అనుకున్నా నేను. తర్వాత నాకు చెప్తారేమో చెప్పి తెలియదు బ్రో. నువ్వు ఎందుకు అయిపోతున్నావు బ్రో? అసలు బ్రో నువ్వు నన్ను అడిగితే ఏమొస్తుంది బండి, నాకు తెలియదు చూడు. నన్ను అడగకు బండి, నువ్వు ఎందుకు ఇచ్చినావు? నన్ను అడిగిచ్చినావా బ్రో? నన్ను అడిగిచ్చినావా బ్రో? బండి నన్ను అడిగకుండా నువ్వు నన్ను ఎట్లా అంటావు చెప్పు బ్రో? నాకు తెలియదు బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, ఆల్రెడీ ఒక స్టోరీ అయింది బ్రో. నిన్ననే అయింది ఒక స్టోరీ. 4 బండ్లు వేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ అనవసరంగా నన్ను ఎక్కిపోయారు బ్రో. నాకు సంబంధం లేదు బ్రో. బ్రో వాళ్ళు ఎవరి మీద తెలియదు బ్రో. నాకు వాళ్ళు తెలిస్తే నేను ఎందుకుంటా.
కూర్చుంటే నీకు రైట్ అని చెప్పలేదా వాళ్ళు? నాకు ఎవరో పోయి తెలియదు బ్రో. నేను ముందే చెప్తున్నా అయితే మాత్రం అస్సలు బాగోదు ముందే చెప్తున్నా. సరే బ్రో ఏమైనా చేసుకోగానే నాకైతే సంబంధం లేదు. వాళ్ళ కాల్ బాగోదు ముందే చెప్తున్నా. సరే బ్రో ఏమైనా చేసుకోగానే నాకైతే సంబంధం లేదు. వాళ్ళ కాల్ చేయి బ్రో. నా ఫోన్ తీసుకో బ్రో. వాళ్ళ నెంబర్ నా దగ్గర నాకు ఎవరో మీద తెలియదు బ్రో. తిప్పి కొడతా 5,000 కూడా అమ్మితే అది కాదు బ్రో. నేను ఫోన్ నీకెందుకు ఇస్తా? చేసుకో నెంబర్ ఉంటే నాకు తెలియదు. వాళ్ళు ఎవరో బ్రో. నీకు ఆ నెంబర్ కూడా లేదన్నా అస్సలు బాగుండదు బ్రో. బ్రో నాకు వాళ్ళ ఎవరో పోయి తెలియదు బ్రో. సతాయ్య ప్లీజ్ వెళ్ళిపోతాను. నాకు తెలియదు ఎక్కడికి బ్రో. నా బండి ఇంకా వెళ్ళు బ్రో. లవడగాళ్ళు వాళ్ళు బ్రో. నాకు తెలియదు ఎక్కడికి బ్రో. నా బండి ఇంకా వెళ్ళు బ్రో. లవడగాళ్ళు వాళ్ళు బ్రో. నాకు తెలియదు బ్రో. బ్రో నన్ను అడగ బ్రో. నాకు సంబంధం లేదు బ్రో. బ్రో బండి బ్రో. అది బ్రో నాకు తెలియదు బ్రో. బండి బ్రో. బ్రో నాకు తెలియదు బ్రో. ఏంది బ్రో నువ్వు? వెళ్ళిపోతా బ్రో. బ్రో నాకు తెలియదు బ్రో. అడిగాను బ్రో. నాకు తెలియదు బ్రో. అరే బ్రో నాకు తెలియదు బ్రో. నాకు తెలియదు బ్రో. నేను పోతా బ్రో. నాకు తెలియదు బ్రో. నాకు తెలియదు బ్రో. బ్రో నాకు సంబంధం లేదు బ్రో. బ్రో నాకు వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. నువ్వు కూడా హాయ్ అని చెప్పి బ్రో. నాకు తెలియదు బ్రో. బ్రో నువ్వు ఇట్లా చెయ్యకు బ్రో. నాకు తెలియదు బ్రో. నిజంగా తెలియదు. నాకు తెలియదు. నేను ఇంటికి పోతా బ్రో. మా ఇల్లు అటు. నేను ఇంటికి పోతా బ్రో. మా ఇల్లు అటు. నేను బ్రో ఒక్క నిమిషం బ్రో. నన్ను ఆగం చేయకూడదు బ్రో ప్లీజ్. బ్రో ఆగం చేసుడా బ్రో. నాకు తెలియదు బ్రో. బ్రో చెప్పేది బ్రో. మా అన్నకు ఫోన్ చేస్తా బ్రో. ఎంత కాదు. నాకు సంబంధం లేదు బ్రో. నాకు సంబంధం లేదు. నాకేం చెప్తున్నావు? నాకు సంబంధమే లేదు బ్రో. బ్రో సరే బ్రో. నేను నీతో కూర్చోమంటే కూర్చుంటా నైట్ దాకా. నైట్ దాకా కూర్చుంటా బ్రో. నాకు తెలియదు. మంచిగా రెస్పెక్ట్ చెప్తున్నాడు బ్రో. నాకు తెలియదు బ్రో. అది కాదన్న వాళ్ళ ఆపిల్లు నేను చూసేదా ఎవరు? నిన్ను నీకు రైట్ అని చెప్పి బ్రో. నువ్వు బండి ఇస్తే నీకు రైట్ చెప్పిరేమనుకున్నా. నమస్తే బ్రో. ఏ నాకు ఇగో ఇప్పుడు నమస్తే పెట్టినా బ్రో. అటు తెలిసినాడా బ్రో నాకు? ఇగో ఇప్పుడు నమస్తే పెట్టినా బ్రో. అటు తెలిసినాడా బ్రో నాకు? బ్రో ఏంది బ్రో నువ్వు రైట్ అని చెప్పి బ్రో. బ్రో నాకు తెలియదు చెప్తున్నాను ఎంతవరకు మంచిగా ఉన్నా అంత మంచిగా. నువ్వు పెద్దోను అని కూడా చూడను. రెస్పెక్ట్ ఇచ్చేవారికి బ్రో. నాకు తెలియదు బ్రో. నాకు తెలియదు. నువ్వు పెద్దోను అని కూడా చూడను. రెస్పెక్ట్ ఇచ్చేవారికి బ్రో. నాకు తెలియదు బ్రో. నాకు తెలియదు బ్రో. నాకు తెలిస్తే నన్ను బ్రో. నాకు తెలియదు బ్రో. నిజంగా నాకు తెలియదు బ్రో. నాకు తెలియదు బ్రో. బ్రో నాకు గుద్దాగా అవుతుంది బ్రో. నాకు గుద్దాగా అవుతుంది బ్రో. నేను అర్జెంట్ వెళ్ళాల్సింది. వాడు నన్ను పడినప్పుడు అసలు ప్లీజ్ బ్రో. నేను ఏం మాట్లాడా. నేను సైలెంట్ మాట్లాడవా? కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దావు. నేను ఇంటికి వెళ్ళిపోతా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో నాకు పని ఉంది బ్రో. కూర్చో బ్రో. నువ్వు కూర్చో బ్రో. నన్ను పట్టుకొని ఏం చేస్తావు బ్రో? నువ్వు నాతో ఏం కాదు. మాక్సిమం టైం అయిపోతుంది బ్రో. నా అర్జెంట్ గా వెళ్ళాలి బ్రో. నాకు తెలియదు బ్రో. నన్ను అడగకు బ్రో ప్లీజ్. నువ్వు సైలెంట్ ఉంటే కూర్చుంటా బ్రో. కూర్చో కూర్చో చెప్తా కూర్చో బ్రో. నాకు తెలియదు బ్రో. చూడు బ్రో ఫోన్లు కూడా వస్తున్నాయి బ్రో. అమ్మా బ్రో ప్లీజ్ బ్రో. వాళ్ళ కాల్ చేసి అమ్మడు బ్రో. ఏంది బ్రో? చేసుకో బ్రో. నా ఫోన్ మళ్ళీ ఇంకా బ్రో. నాకు అంత సైకిల్ ఉంది బ్రో. నేను వెళ్ళిపోతా బ్రో. కూర్చో బ్రో. చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి? అంత మంచిగా వాళ్ళు రైట్ చెప్పినాక బ్రో. నీకు చెప్పి బ్రో రైట్. నాకు చెప్పలే వాళ్ళు. నాకు చెప్పలే బ్రో రైట్. వాళ్ళు నాకు అవసరం కూడా లేదు. వాళ్ళు ఎవరో తెలియదు నాకు. వాళ్ళు బ్రో వాళ్ళ ముఖం చూస్తావు ఎట్లుంది, నా ముఖం చూస్తావు ఎట్లుందో. వాళ్ళు దొంగ పుక్కలు లెక్కురు బ్రో. నేను దొంగ పుక్కలు లెక్కున్నా బ్రో. వాళ్ళ ముఖం చూస్తావు ఎట్లుంది, నా ముఖం చూస్తావు ఎట్లుందో. వాళ్ళు దొంగ పుక్కలు లెక్కురు బ్రో. నేను దొంగ పుక్కలు లెక్కున్నా బ్రో. అరే ఊక బ్రో. నువ్వు ఎట్లా నమ్ముతావు బ్రో? ఏ ఊక బ్రో. వాళ్ళు ఎట్లుండ్రు, వాళ్ళని ఎట్లా నమ్ముతారు? నేనే నమ్మలేదు వాళ్ళు. ప్లీజ్ బ్రో అర్థం చేసుకో బ్రో. బ్రో నాకు తెలియదు బ్రో. ఇలాంటి స్కామ్ దింగుతానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. వాళ్ళు యాక్సిడెంట్ అయిందని తీసుకుపోయిల్లు. ఓకే తీసుకుపోతే యాక్సిడెంట్ అంటే ఓకే అనుకున్నా. నీకు తెలిసేమో అనుకున్నా కానీ వాళ్ళు నీకు తెలియకుండా ఏంది బ్రో మరి ఇలా? బ్రో నాకు తెలియదు బ్రో. బ్రో ఒకసారి వాళ్ళకి కాల్ చేయ బ్రో ప్లీజ్ బ్రో. బండి ఏమో బ్రో. మా అన్నకైతే ఫోన్ చేస్తున్నావు. మీ అన్నకా? మీ అన్న చేసి ఏం చేస్తారు? ఏంది బ్రో నువ్వు నన్ను పట్టుకుంటున్నావు? ఫోన్ ఇస్తలేవు ఇంటికి? ఫోన్ ఇస్తే ఏంది బ్రో? వాళ్ళు నీ ఫ్రెండ్స్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఎందుకు బ్రో? నా ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఎవరో తెలియదు నాకు బ్రో. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్న. ఏడున్నావన్నా అన్న? ఇగో ఇక్కడ పట్టుకురానా. నువ్వు ఎవడో బండి వనుకోయిస్తే నన్ను పట్టుకొని నన్ను కుదలం చేస్తురు ఇడా. ఏమో అన్న జర రారే ఒకసారి. నువ్వు ఎవరైనా తెలుసుకో బ్రో. చూసినా ఎవరైనా తీసుకొచ్చుకొని మాట్లాడుతుండు. ఫస్ట్ నా బండి పిలిపి ఎవరైనా తీసుకొచ్చుకొని మాట్లాడుతుండు బ్రో. తొందర జర రారనా. నాకు టెన్షన్ అవుతుంది బ్రో బండి లేక బ్రో. నాకు తెలియదు బ్రో. ఎందుకు వస్తున్నావు నువ్వు అట్లా? నాకు సంబంధం లేదు బ్రో. నేను ఇంటికి పోతా. నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు మళ్ళా నువ్వు? బ్రో నన్ను పట్టుకోకు బ్రో. మా పిలుచుకో. సరే పిలుచుకో బ్రో. పిలుచుకోవాలి బ్రో. సరే బ్రో. నాకు తెలియదు బ్రో. నిజంగా తెలియదు. వాళ్ళు ఎవరో తెలియదు బ్రో. ఎవరైనా తీసుకొచ్చుకో. నాడు పిఎస్కోదమ్మా. పోలీసులో కూర్చున్నామా నాడు పిఎస్కోదమ్మా. పోలీసులో కూర్చున్నామా పోలీసుల ముందు. ఏంది బ్రో నాకు తెలియదు. సరే సీసీ కెమెరా ఉన్నామో అడుక్కో. పోలీసులకు ఫోన్ చేసుకో.
వానికి కాల్ చేసి పిలుచుకో. బ్రో నాకు తెలియదు బ్రో ఎవరు, వాడు ఇట్లా రాబోతే నాకు తెలియదే బ్రో వాళ్ళు. సరే బ్రో నేను కూర్చోవాలి. మంచిగా నీకు రైట్ కూడా చెప్పిపోయిండు. నాకెందుకు చెప్పిండు? నీకు చెప్పిండు రైట్, నాకెందుకు చెప్పిండు? వానికి యాక్సిడెంట్ అంటే నువ్వు విన్నావా లేదా బ్రో? విన్నావా లేదా? ఇప్పుడు నీకెంత తెలుసో నాకు అంతకంటే తక్కువ తెలుసు బ్రో. నిన్న ఫోన్ లో ఇప్పుడు నీకెంత తెలుసో నాకు అంతకంటే తక్కువ తెలుసు బ్రో. నిన్న ఫోన్ లో మునిగి బ్రో. నువ్వు తెలియదు బండి ఎందుకు ఇస్తావు బ్రో? ఆపిండు బ్రో నాకు తెలియదు బ్రో, నన్ను అడగకు బ్రో ప్లీజ్. అర్థమవుతుందా? నాకు తెలియదు బ్రో, నన్ను అడగకు బ్రో బ్రో. నాకు తెలియదు బ్రో, ప్లీజ్ బ్రో నన్ను అట్టుకోకు బ్రో. నువ్వు వద్దు బ్రో. గైస్ చూడు రే, కట్ట పట్టుకుని వస్తుంది, కట్ట పట్టుకుని వస్తుంది. బ్రో 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 కెమెరా బ్రో, కెమెరా బ్రో, కెమెరా బ్రో, కెమెరా బ్రో, వీడియో తీసినాం బ్రో, ఒక చిన్న ప్రాంక్ వీడియో. మనకు ఏంటంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దామని చెప్పి ఒక వీడియో తీస్తాం బ్రో. ఉండే బండి మొత్తం వీడినే ఉండే. అర్జెంట్ వెళ్ళాల్సింది, నైట్ రోడ్ మీద మన జస్ట్ చిన్న వీడియో బ్రో. గాయస్ చూసి కదా మన వీడియో మొత్తం, మనం బ్రో అయితే మొత్తం ఆగమైపోయాడు. మనోడు వేరే పని మీద బయటకి అయినా కూడా మన పని చేసుకొని కూడా మనం ఆపి మనం ఇబ్బంది పెట్టారు బ్రో. ఏమన్నా ఇబ్బంది పెడితే సారీ. మరి ఘోరం బ్రో, నాకు తెలియని చెప్పలేదు, నాకు తెలియదు ఎవరు అనేసరికి నీ రియాక్షన్ సారీ బ్రో. ఏమనుకోకుతారా? ఏంటంటే ఇట్లా నార్మల్ గా రోడ్లో ఎక్కువ జనాలు రారు బ్రో. అయితే ఏమైతుందంటే ఇట్లాంటి రోడ్లలో తీసుకొని చాలా మంది చిల్లర వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాగి వచ్చేసి బండి కావాలని చెప్పి తీసుకొని పోయి బండి వేసుకొని వెళ్ళిపోతారు. అట్లా చాలా మంది దొంగలు ఎక్కువ అయిపోతారని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఒక కంటెంట్ తీసుకున్నాం బ్రో. అంతే ఏమైనా జరిగితే సారీ బ్రో, ఏమైనా ఫీల్ అయితే కూడా సారీ. మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి ఒకసారి చెప్పు బ్రో. బిల్లీ బాయ్స్ A1 మన ఛానల్ పేరు, బిల్లీ బాయ్స్ A1. సబ్స్క్రైబ్ టు బిల్లీ బాయ్స్ A1. గైస్ మన వీడియోని లాస్ట్ లో చూడండి, మొత్తం వీడియో అయితే బోరాన్ వచ్చింది. కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రో రియాక్షన్ అయితే ఘోరం ఉండే. ఓకే బ్రో, రైట్ మళ్ళీ థ్యాంక్ యూ బ్రో.